అండ్ ఇంకొకటి ఏంటంటే థియేటర్స్ బిజినెస్లో ఉన్నారు రాజు గారు మీరు కూడా. మనకి ఎప్పటి నుంచో ఉన్న మోస్ట్ డిబేటెడ్ టాపిక్ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజ్. ఒక ఏంటంటే మనకి టీవీ వచ్చి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని మొత్తం థియేటర్స్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఆ ఫుడ్ బెవరేజెస్ అనేవి ఇంకో సెక్షన్ తీసుకెళ్ళిపోతున్నాయి. మన దాంట్లో కూడా కొంతమంది థియేటర్ ఓనర్స్ కూడా ఉన్నారు, మీకు కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా సింగిల్ స్క్రీన్స్ అన్నీ పోయి అన్నిటిని మల్టీప్లెక్స్లు చేసేస్తున్నారు. అసలు ఆ ప్రైజెస్ అనేది ఇంకా కంట్రోల్ చేయలేరు అవి. అంటే సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్కి ఉన్న ఒక డిఫరెన్స్ చెప్తాను. సింగిల్ స్క్రీన్ ఏంటంటే 700 నుంచి 1000 ఆడియన్స్ కూర్చునే కెపాసిటీ. అవును. సో దానికి మెయింటెనెన్స్ తక్కువ. సో అక్కడ ఏమవుతుంది, మీకు అన్ని కంట్రోల్లో ఉంటాయి. మీకు ఈవెన్ మీరు చెప్తున్న ఈ ప్రైజెస్ కూడా కంట్రోల్ ఉంటాయి. మల్టీప్లెక్స్కి వచ్చేవరకు అలా కాదు. మల్టీప్లెక్స్లు అన్నీ మీకు ప్రీమియం ఉంటాయి. సో ఇది నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, మనం రోజుగా మాట్లాడుతాం మొత్తం. సరే తెలుగు స్టేట్స్ కాదు, ఇది ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక కార్పొరేట్ పీవీఆర్ కానీ వాళ్ళు ఎలా చూస్తారు? సో టోటల్గా ఇండియా వైజ్గా వాళ్ళ మల్టీప్లెక్స్లలో ఎలా ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆడియన్ వస్తే ఎంత స్పెండ్ చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఎవ్రీ డే క్యాలిక్యులేషన్ ఉంటుంది. సార్ అంటే ఒక పక్కేమో మీరు తెలుగు ఆడియన్స్లో స్పెండింగ్ పవర్ కొద్దిగా తక్కువ అంటున్నారు, మనమేమో మొత్తం మల్టీప్లెక్స్ వైపుగా మెజారిటీ. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, సింగిల్ స్క్రీన్లు మెయింటైన్ చేయడమే కష్టమైపోతుంది వాళ్ళకి. అప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండిపోతుంది? అందుకే కదా మేము ఇప్పుడు కొత్త స్లోగన్ సింగిల్ స్క్రీన్స్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు స్టేట్స్కి. మా ఛాంబర్లలో ప్రతి మీటింగ్లో మా ఎగ్జిబిటర్స్కి ఏం కావాలి, ఎలా కావాలని మాట్లాడుతున్నాం. డెఫినెట్గా సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మన రెవెన్యూ పడిపోతూ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఒక థియేటర్ని టేక్ ఓవర్ చేసుకుని దాన్ని డెవలప్ చేయాలంటే దాన్ని సింగిల్ స్క్రీన్ కింద చేస్తున్నారా? సింగిల్ స్క్రీన్స్ కొత్త మట్టుకే మల్టీప్లెక్స్. ఓకే సార్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్ గ్రే మ్యాన్ అని చెప్పి ఒక సినిమా చేసి సైమల్టేనియస్గా థియేటర్ అండ్ ఓటీటీలో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ చేసి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు అమెజాన్ ఒక $1 billion ఒక సినిమా ఒకటి తీసింది, ఒక షో. ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇక్కడికి వచ్చి మన స్టార్స్తో తీసే పరిస్థితి ఉందా? తీశారు కదండి దూత. అంటే సీరియస్లు కదా నేను అనేది సినిమాలు. ఇప్పుడు మీలా రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ లాగా మేము థియేటర్లో కూడా వీ విల్ ట్రై. అంటే ఒకటండి, ఇప్పుడు మన తెలుగుకి వచ్చేపాటికి ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మేకింగ్కి ఇంకా అవర్ హీరోస్ ఆర్ నాట్ యూస్ టు దట్. వాడు ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ఇలా ఉంటుంది. కానీ కార్పొరేట్ స్ట్రక్చర్ ఇండియాలో వర్క్ అవ్వట్లేదండి, బాలీవుడ్లోనే వర్క్ అవ్వలేదండి, తెలుగులో అసలు వర్క్ అవ్వదు. ఓకే, బాలీవుడ్లోనే కార్పొరేట్ కల్చర్ వర్క్ అవ్వక మళ్ళీ స్టూడియో సెక్టర్లోనే వర్క్ చేస్తారు వాళ్ళు. మీరేమంటారు? అలాంటి పరిస్థితి ఉందా ఒక స్టూడియోస్ కానీ మన నెట్ఫ్లిక్స్ కానీ ఇది కానీ అమెజాన్ కానీ? యాజ్ ఆఫ్ తర్వాత అమెజాన్ కొలాబరేట్ మోడల్లో చేయాలనుకుంటారు, కానీ జనరల్గా వాళ్ళతో చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏం మేజర్ ఉండకపోవచ్చు. సో మన హీరోలకు కానీ డైరెక్టర్లకు కానీ వీళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 1-to-1 మాట్లాడుకోవడానికి ఈజీ ఉంటుంది. కార్పొరేట్తో పని చేయాలంటే చాలా డిఫికల్ట్స్ ఉంటాయి. అంత మెయిల్ సిస్టమ్. మన వాళ్ళు ఎట్లా ఇప్పుడు 100 రోజులు షూటింగ్ అనుకుంటాం, 100 రోజులు చేస్తే కదా. మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటాయి, ఏదో ప్రాబ్లం ఉంటే 10 రోజులు పెరిగిందంటే కార్పొరేటర్ అసలు ఒప్పుకోడు. 99 అంటే 99. నువ్వు మళ్ళీ మెయిల్ పెట్టి పర్మిషన్ తీసుకొని షూట్ చేయాలి. మన దగ్గర అట్లా కాదు, సార్ ఒక రోజు పెరిగింది సార్, సరే చెయ్యు అంటాం. చాలా తేడా ఉంటుంది. సో అదే అడ్వాంటేజ్. లాట్ ఆఫ్ డిఫికల్ట్స్. అడ్వాంటేజ్ అని కాదు, ఇందాక వంశీ చెప్పాడు కదా, ఎప్పుడో కార్పొరేట్ కంపెనీస్ బాలీవుడ్లో వచ్చాయి కదా. ఎక్కడి నుంచి సినిమా బాలీవుడ్ ఎలా డ్రాప్ అయింది? కార్పొరేట్ వచ్చినప్పుడు అది ఎకానమిక్స్ మీదే ఉంటుంది. కాంటెంట్ ఏంటి, ఏది ఇవ్వాలి, ఎలా చెయ్యాలి అంత ఈజీ కాదు. మేబీ ఇన్ ఫ్యూచర్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఎవరితో ఉన్న ప్రొడ్యూసర్స్తో కనెక్ట్ అయ్యి చేస్తారు. అయితే వేరు, ఆబ్వియస్లీ మీ దగ్గర ఉంటుంది కంట్రోల్ ఎంతో. సో టైప్ నెట్ఫ్లిక్స్ ఇస్ ఓకే టు దట్. టైప్ అవుతారు. ఓకే, వాళ్ళ ఇండివిజువల్ ఎప్పుడు చేయరు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు టీ సిరీస్ మా అందరికి క్లోజ్. భూషణ్ గారు ఈజీగా చెప్తారు, సాబ్ हम लोग प्रोड्यूस नहीं करते, आप करो हम पीछे रहते. అంటే గ్రౌండ్కి వెళ్ళరు. అవును. సో టీ సిరీస్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియాలో ఉన్న కంపెనీ ఇలా ఆలోచిస్తే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అంత ఈజీ కాదు, గ్రౌండ్ లెవెల్లో చేయలేరు, ఎవరిని పెట్టుకొని చేస్తే.